హాయ్ గైస్, మీ అందరూ చూసే ఉంటారు న్యూస్లో 124 రోజుల పోరాటం తరువాత కలకత్తా ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగినటువంటి అత్యాచార సంఘటన ఏదైతే ఉందో అందులో నిందితుడిగా ఎవరినైతే అరెస్ట్ చేశారో ఒక మానవ రూపంలో ఉన్నటువంటి మృగమైనటువంటి సంజయ్ రాయ్ అనే వ్యక్తికి జీవిత ఖైదును విధిస్తూ కలకత్తా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు పట్ల ఎవరు కూడా సాటిస్ఫై కాలేదు. ఇంకా జనాలందరూ కూడా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. మీడియా సాక్షిగా అందరూ కూడా తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఎందుకంటే అసలు ఆ సంఘటన జరిగిన విధానం కానీ, ఆ రోజు జరిగినటువంటి ఆ విషయాలు కానీ మీరు తెలుసుకుంటే, మీకు కనుక గుర్తుండుంటే మీకు కూడా అనిపిస్తుంది, ఏంటి ఇట్లాంటి మృగానికి జీవిత ఖైదు విధించేది ఇది సరిపోదని. అంతేకాదు, అసలు ఆ సంఘటన జరిగిన తర్వాత, ఆ రోజు ఆ దుర్ఘటన జరిగిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు, విధానం, అంటే వాళ్ళు టేకప్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ తీరు అవన్నీ చూస్తే పోలీసులు ఇలా కూడా చేస్తారా అని మీకు అనిపిస్తుంది. అంతేనా, ఆ తర్వాత అక్కడ జరిగేటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ముందే, అంటే కేసు ఫైల్ చేయడానికి ముందే అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ నాశనం చేయడానికి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ డైరెక్టర్ కానివ్వండి, ఆ తర్వాత ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి ఒక పోలీస్ బిహేవ్ చేసిన విధానం, ఆ తరువాత ఆ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి డాక్టర్ల మీద, అట్లాగే హాస్పిటల్ మీద దాడి చేయడానికి కొన్ని వేల మంది, దాదాపుగా 2-3 వేల మందికి పైగా ఒక్కసారిగా దాడి చేశారనమాట. సో ఇవన్నీ కూడా మీకు తెలుసుకుంటే మీకు భయం వేస్తుంది. ఏంటి, సిస్టంలో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని సేవ్ చేయడానికి గవర్నమెంట్ ఎంతవరకునే వెళ్తుందా, అంటే సిస్టమ్ ఎంతవరకునే వెళ్తుందా? ఒక్కసారిగా అన్ని సిస్టమ్స్, అంటే అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, ఈ డిపార్ట్మెంట్ అందరూ కలిసిపోయి వాళ్ళని సేవ్ చేయడానికి ఎంతవరకు వెళ్తుందా అని మీకు ఖచ్చితంగా భయం వేస్తుంది. సొసైటీ గురించి మీకు అసహ్యం కూడా వేస్తుంది. అంత అమానవీయమైనటువంటి సంఘటన సార్ ఇది. ఇదేం చిన్న చితక సంఘటన ఏం కాదు. అండ్ కోర్టు తీర్పిస్తూ ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ పరిధిలోకి రాదు, అందుకని నేను ఇతనికి మరణశిక్ష విధించలేకపోతున్నా, జీవిత ఖైదును మాత్రమే విధిస్తున్నా అని చెప్తున్నాడు. అమానుషంగా ప్రవర్తించి ఇంకొక సంవత్సరంన్నర అయితే ఆ పాప డాక్టర్ కింద బయటకు వచ్చేది, ఎంతోమంది ప్రాణాలను కాపాడి ఒక పెద్ద డాక్టర్ కింద పేరు పొందేది. ఒక సామాన్య టైలర్ కుటుంబంలో జన్మించింది సార్ ఆ పాప. ఎవరైతే ఆ ఘటనలో బలైపోయిందో ఆ మహిళ ఒక సాధారణ టైలర్ కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ సీట్ సంపాదించి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి తర్వాత ఎండి ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక 2 ఏళ్ళు అనమాట. ఆ ప్రాసెస్లో ఉంది ఆ పాప. అంటే రెసిడెంట్ డాక్టర్గా వర్క్ చేస్తుంది. ఆ రోజు, ఆ మరణించిన రోజు, ఆ దుర్ఘటనకు బలైపోయిన రోజు ఆమె ఎన్ని గంటలు పనిచేసిందో మీకు తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. 36 గంటల పాటు ఆమె పనిచేస్తుంది. ఆమె డ్యూటీ 34 గంటలు. మీరు ఎక్కడైనా విన్నారా 36 గంటల షిఫ్ట్ ఏంటి?